నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. బంగారం వెండి ధరలు ఊహించని విధంగా పడిపోయాయి. అసలు బంగారం పతనం అవడానికి ఇంతగా పడిపోవడానికి కారణం ఏంటి? అదే విధంగా వెండి కూడా ఊహించని రేంజ్లో పెరిగిపోయింది, అదే విధంగా తగ్గింది. మరి కారణాలు ఏంటి? ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మార్పులు ఇంకా జరిగే అవకాశం ఉందా? ఈ విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. దీనిపై వివరించడానికి ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి. సో బంగారం వెండి చూసుకుంటే ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. ముఖ్యంగా వెండి అయితే ఎంత అధికంగా పెరిగిందో ఒక్క రోజులో అంత అధికంగా పడిపోయింది. ఇవి ఇలా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి మార్పులు ఎలా ఉండబోతున్నాయి? మా గౌరీ, మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రేక్షకులు నమస్కారం. ఉల్లిగడ్డ ధర కూడా తగ్గడానికి పెరగడానికి అంతర్జాతీయ మార్పులు కారణం. అటువంటి బంగారం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే బంగారం ఉత్పత్తి మన దేశం తక్కువ, విదేశాలకు దిగుమతి చేసుకోవాల్సింది. అట్లా కాకుండా బంగారం నిల్వలను కరెన్సీ కంటే ఎక్కువగా పోషిస్తారు అన్ని దేశాలు కూడా. వాళ్ళు మన దగ్గర తక్కువ, కానీ మన దగ్గర దాదాపు 1000 టన్నుల బంగారం ఉందంటున్నారు కానీ మన ప్రభుత్వం దగ్గర. కానీ మన ప్రజల దగ్గర లక్షల టన్నులు 1000 కాదు, లక్షల టన్నుల బంగారం మన ప్రజల దగ్గర ఉంది. మన కరోనా కష్టకాలంలో కానీ, అంతకుముందు 2008 ఆర్థిక సంక్షోభంలో కానీ మన దగ్గర ఉన్న బంగారం మన శ్రీరామరక్ష అయింది. మన మహిళల పొదుపు కూడా, మహిళలు ఇంట్లో పోపు డబ్బాల్లో వేసుకున్న పొదుపు కూడా నోట్ల రద్దు తర్వాత మనకు పనికి వచ్చింది కూడా. అట్లా చూసుకుంటే అప్పుడు వెళ్ళే కదా మొత్తం పోషణాలన్నీ చిల్లర డబ్బులన్నీ వెళ్ళేసినాయి. 500 నోట్లు 1000 నోట్లు చూసినాం మనం. కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ బంగారం రేటు పెరగడానికి తగ్గడానికి అంతర్జాతీయ మార్పులు కారణం. ఒకసారి చూసుకుంటే మొన్నటి దాకా 2,60,000 రూపాయలు, 1,60,000 ఉన్న బంగారం, 10 గ్రాముల బంగారం పక్కన పడిపోయి 1,40,000కు 48,000 పడిపోయింది. 1,70,000 ఉన్న బంగారం 20,000, సుమారు 19,750 రూపాయలు తగ్గింది. వెండి రేటు మీరు అన్నట్టు 1,07,000, 1,08,000 అనుకోండి. 7,098, 8,000 తగ్గినట్టే లెక్క. 1,08,000 తగ్గింది. ఒకేసారి విరుగుడ కొరకే అన్నట్టు విరిగినాయి అంటున్నారు. చాలా మంది ఇట్లా ఊహించారు. నిజంగా పెరగడం కోసమే అన్నట్టు చూస్తున్నాం మనం. మామూలుగా నేను 2000 సంవత్సరం నుంచి చూసుకుంటే వరుసగా పెరుగుతుంది కానీ తగ్గలే. ఒక 4,000 తగ్గిందంటే మళ్ళీ 14,000 పెరిగింది చూసినాం మనం. ఇప్పుడు దీనికి ప్రధానమైన కారణాలు నిన్న కాక మొన్న మనకు యూరోపియన్ యూనియన్ తో మనకు కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, వాణిజ్య ఒప్పందాలు. అంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని దాని పేరు పెట్టారు. దానివల్ల అమెరికా ప్రభావం, ఇవన్నీ ప్రభావం చూసుకొని ఒకటి జరిగింది అనుకుంటున్నాను నేనైతే. రెండవది ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా రెండేళ్ళుగా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చినాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, సో దేశవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ గతంలో ఉన్నంత భూమి లేదు. ఏదైనా సరే బంగారం మీద పెట్టుబడి పెడితే బాగుంటుందని చాలా మంది పెట్టుబడి కోసం బంగారం కొన్నారు. అది అయిపోయింది. అంటే ఆ మోజు అయిపోయింది. పెట్టుబడి కోసం బంగారం కొనేంత కొంటారు కదా. ఎవరైనా కోట్ల రూపాయలు దానికోసం పెట్టుబడి పెట్టలేరు కదా. కోట్ల రూపాయలు పెట్టిండ్రు, అయిపోయింది. కనుక అక్కడ స్టాగ్నేట్ కావడం వల్ల బంగారం ధర తగ్గింది అని ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే డాలర్ విలువ మెల్లమెల్లగా పెరుగుతుంది, తగ్గగానే. డాలర్ విలువ తగ్గుతుందేమో అనే దాంతో కూడా కొందరు బంగారం, వెండి మీద పెట్టుబడి పెట్టారు చాలాసార్లు చూస్తే. మరి డాలర్ విలువ తక్కువైతే లేదు కదా. అమెరికా గట్టిగా నిలబడి అటు యూరోపియన్ యూనియన్ ఆగం చేసింది. మన భారతదేశం మీద కూడా మీరు లోకల్ కరెన్సీ వాడతారా, బ్రిక్స్ దేశాల కూటమి నుంచి ఎదరగొడతాం మేము అని ఓ ప్రతిజ్ఞ చేసింది. ఇట్లా డాలర్ విలువను తక్కువ చేద్దాం, డాలర్ రారాజుగా ఉంటే కూడా మనం దాన్ని తక్కువ చేద్దామని ఎప్పుడైతే అమెరికా కంకణం కట్టుకుందో దాని ద్వారా కూడా, అంటే ఒక 4-5 అంతర్జాతీయ పరిణామాల వల్ల జరిగింది అక్కడ. రెండోది ఏంటంటే గనుల్లో మళ్ళీ ఇప్పుడు ఈ బంగారం రేటు వరకుగానే ఎక్కువ తీసే ప్రయత్నం చేశారు. అంటే బంగారం ఎక్కువ తీస్తే ఏమైతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ సప్లై మీద తేడా వస్తుంది కదా. అట్లా కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు కర్ణుడి చావుకి ఎన్ని కారణాలో అట్లా బంగారం తరుగుదల కూడా అన్ని కారణాలుగా ఉన్నాయి. అంతర్జాతీయ సంబంధాలు, అట్లాగే ప్రజల్లో మోజు తక్కువడం, పెట్టుబడి కోసం బంగారం పెట్టే వాళ్ళ పెట్టుబడి తక్కువ అవడం. ఇప్పటికీ ఒకటి ఏంటంటే ఈ రేటు కొనసాగుతుందా లేదా అని చెప్పలేం, కానీ 20,000 తగ్గడం మాత్రం ఫస్ట్ టైం. మొదటిదాకా చూస్తే 2,000 తగ్గినాయి, మళ్ళీ తెల్లారి రకాలు 2,500 పెరిగినాయి, మళ్ళీ 500 పెరుగుతూనే ఉంది. అట్లా చూసుకుంటే ఈ తగ్గుదల మాత్రం చాలా రికార్డు సృష్టించింది. 19,750 రూపాయలు నిన్నటికి వాటికి ఒకటే రోజుకి తేడా ఉన్నాయి బంగారం 10 గ్రాములు. అట్లాంటి నిన్నటికి వాడికి ఒకటే తేడా అంటే 1,08,000 రూపాయల వెండి కూడా తక్కువ కావడం. అంటే సుమారు 4 లక్షలకి ఎగబాకిన వెండి రేటు 3,90,000 వచ్చేసేసింది చూస్తున్నాం. 2,90,000 వచ్చింది మనకు. అందుకనే 1,07,000-8,000 దీనిలో ఒక 20,000 దాకా దానిలో తగ్గిందంటే అంతర్జాతీయంగా ఇవి జరిగే ఒకటి. రెండోది ఏంటంటే ఈ అంతర్జాతీయ మార్పుతో పాటు కంపల్సరీ బంగారం కొంటే ఆలోచించుకుందామని మధ్యతరగతి మనస్తత్వం కూడా జరిగింది. ఎందుకంటే ఇంత రేటు పెట్టుకుంటే చూసాం కదా, నిన్న కొన్నోడు ఏం కావాలి ఒకేసారి
10 గ్రాములకు బంగారం ఉన్నోడికి 20,000 నష్టమైంది కదా నిన్నటికి వాటికే. కానీ నష్టం లాభం చూడరు. రేపు భవిష్యత్తు పెట్టుబడిగా కొందరు చూస్తే బంగారం పట్ల ఇప్పటికి కూడా భారతదేశంలో ఇంకా మోజు పోలేదు. ఆ మోజు ఇట్లాగా ఉంటది. కుటుంబ అవసరాల కోసం పెళ్లిళ్ళు పేరెంటాలైనప్పుడు కొన్నప్పుడు వస్తది. కానీ తక్కువ కావడానికి ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు మూడాలు ఉన్నాయి. అంటే పెళ్లిళ్ళు పెద్దగా లేవు. 4 రోజుల తర్వాత కొందాంలే, తక్కువనే కొందాంలే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 19,700 తక్కింది కదా బంగారం. రేపు షాపు చూడండి కిటకిటలాడతాయి. రేపు ఆదివారం కూడా షాపు తెచ్చి ఉంటాయంట, చూస్తున్నారు చూడండి మరి. అంటే ఏమవుతుందంటే కొంతవరకు ఈ మూడాలు వెళ్ళేదాకా కూడా పెండ్లు పేరెంటాలు ఉండవు కనుక శుభకార్యాలకు కొనాలంటే మూడాలు ఎందుకు కొందాం, పరిమంతి పెట్టడం ఎందుకు అని అంటారు. సెంటిమెంట్ తోని కూడా కొంతవరకు ఇది జరిగింది అనుకుంటున్నాను నేను. అన్ని ఒకే రోజులో సెంటిమెంట్ వచ్చిందని కాలేదు. నేను చెప్పిన అన్ని కారణాలు కలిపితే బంగారం ధర ఒక్క రోజులే ఇంత పడిపోవడం, వెండి ధర కూడా పడిపోవడం చూస్తున్నా. దీన్ని ఆసరా చేసుకొని ఎక్కువ మంది రేపు పెట్టుబడులు పెడతారు చూడండి. మళ్ళీ వెంటనే ఎల్లుండి దాకా పెరగొచ్చు కదా, ఎల్లుండికి వెండి మరి ఆ ₹1,00,000 మళ్ళీ కూర్చొచ్చు కదా అనుకుంటే రేపటి నుంచి వాళ్ళకి పెరుగుతాయి అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.